సార్ ఇప్పుడు నేను సపోజ్ నాకు గుట్ట భూమి లేదు సార్, నేను 10 ఎకరాలు లీజ్ చేస్తున్నా. తీసుకుంటే ఏంది, మన ఇరవై బసాలకు పోతే కౌలు రైతుకు భూమి లేదు, పాస్బుక్ లేదు, ఈరియా ఇస్తలేడు. ఇప్పుడు ఈరియా కొనక బయట బ్లాక్లో 400, 500 ఇచ్చి ఈరియా వేసి ఒడ్డు పండించినాం. ఎకరానికి 15,000 నుంచి 20,000 కౌలు కట్టాలి. ఈ పని లేదు, ఎకరానికి 70 బస్తాలు అవుతున్నాయి. 70 బస్తాలు వస్తే మనం 400 బస్తాలు అమ్మినాం. అమ్మితే మిల్లు ఏం చేసిండు, మేము పోకముందు మ్యాచ్ వేసి ఏమైనా పర్సెంటేజ్ 14 వచ్చింది అన్నాడు. మళ్ళీ నేను పోయి మళ్ళీ వేయించిన 10% వచ్చింది. మరి ఏం సార్ 10% వచ్చింది, మరి 14 వచ్చి మీరు రాకముందు చెక్ చేసారు కదా, మరి 14, 10 వచ్చింది కదా, మళ్ళీ కటింగ్ పెడతామంటే లేదు, కటింగ్ పెట్టేది అన్నాడు. 421 బస్సుకు 4 క్వింటాలు 40 కిలోలు కట్ చేసుకున్నారు సార్. మరి నాకు మిల్లు ఏముంది? ఇప్పుడు మాకు లోకల్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సార్ ఏమన్నాడు, కటింగ్ లేకుండా పోతా అన్నారు. మరి తెల్లారి మళ్ళీ 6 మళ్ళీ కటింగ్ పెట్టిండు. ఇప్పుడు ఏంది పరిస్థితి ఇది? కౌలు ఎట్లా కట్టాలా, మేము కిరాయి పట్టలు ఎట్లా చేయాలా, ఇవన్నీ ఎట్లా మాకు? ఎన్ని ఎకరాలు కౌలు చేసారు? నేను 10 ఎకరాలు చేసినాను. 10 ఎకరాలు మొత్తం ఎంత వచ్చింది పంట? ఇప్పుడు కొంత 400 బస్సులు మేము సార్, ఇంకో 400 బస్సులు అవుతున్నచ్చు, 400, 500 అవుతున్నచ్చు. ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడ ఎండ? మేము పోసి 45 రోజులు అవుతుంది. 45 రోజులు. ఇదే పరిస్థితి. ఎంత అప్పు చేసారు ఇప్పటి వరకు? నాకు ఇప్పుడు 3 లక్షలు చేసినాం. 3 లక్షలు. అప్పు కట్టాలా, మిర్చి ఎట్లా కట్టాలా, ఈ రోడ్లు కటింగ్ అవుతున్నాయి. 4 క్వింటాలు 40 కిలోలు కట్టేసారు. 4 క్వింటాలు 40 కిలోలు మిల్లర్ల దోపిడీ. 41 జోకిరి, 41, 50, 100 గ్రాములు జోకిరు. మరి అవి కింద బస్తా కిలో కట్ చేసుకున్నాం. జల్లి పట్టినాక బస్తా కిలో కట్ చేసారు. మళ్ళీ బస్తా కిలో కట్ చేయగా 20 కిలో ఎక్స్ట్రా కట్ చేసారు. చెప్తలేరు, అయితే అయితే కాల్ అయితే అన్నారు. తీసుకోపోరు మిల్లు పోయినా మేము పోయి కొట్లానా ఇంట్లో. ఏంది మరి ఇది ఇంత లేట్ అవుతా ఉంది, ఏంటంటే కారణం ఇక్కడ? ఏది కారణం, మన ఎమ్మెల్యే గారు జర పట్టించుకుంటే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. మరి ఆయన కూడా మళ్ళీ రేపు మళ్ళీ వచ్చినా కూడా ఛాన్స్ ఇస్తాం అన్నట్టు ఉంటుంది. ఇంతవరకు మాకు మార్కెట్కి రాలేదు ఎమ్మెల్యే గారు. వచ్చిన కలెక్టర్ వాళ్ళు, కలెక్టర్ ఎంఆర్ఓ ఒకసారి వచ్చింది, కలెక్టర్ రాలే. అంతే. ఇప్పుడు ఇన్ని కటింగ్లు ఇవన్నీ అవుతున్నాయి కదా, వాళ్ళకి అంటే తెలియట్లేదు. అంటే వాళ్ళకి తెలిసినా మనం ఏం చేస్తాం సార్, మనకి రైతు బాధ మనం పడుతున్నాం కదా, వాళ్ళకి తెలిస్తే తెలియకుండేది మాకు. సో అంటే మీరు ఒక పక్కన పండించేంత వరకు ఒక కష్టం, పండినటువంటి పంటను ఎట్లా రైతుగా రైతు ఏమన్నా అంటే ఇప్పుడు ప్రభుత్వం పాలట అనేది తెలిసలేదు, మరి ఏం పాలే తెలిసలేదు. అదే మిమ్మల్ని ముంచి పంట పండించుకుంటాం కానీ పంట అమ్ముకునేది పరిశాన్ ఉంది. ఏం చేస్తాం, ఇదే ఎక్కువ కష్టం ఉంది. నెల 15 రోజులు మార్కెట్లో పోసుకొని వర్షాలు పడితే మా గతి ఏంది. ఈసారి ఏందో వర్షం జర కొద్దిగా కనకరించింది అంతే, లేకపోతే మొత్తం మడగొడతాల్సిందే. ఏమిటికి సార్, మీరు ఆఫీసర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అంతా ఉన్నారు, అంతా వచ్చి మాట్లాడేటోళ్ళే. అప్పటి వరకు చెప్పిపోతారు, చెప్పిన తెల్లారే మళ్ళీ వాడు చెప్పడం వల్లనే. రేవంత్ రెడ్డి ఏమంటానంటే అందరినీ చూస్తున్నాం, అధికారులు అందరూ అదే చెప్తున్నారు. రోజు మేము వార్తలు కూడా వింటున్నాం అండి, నైట్ వార్తలు కూడా వింటూనే ఉంటాం. ఆయన చెప్పేది అది చెప్తాడు, మాకు కష్టాలు అయితే ఎప్పుడు తీరాయి. ఒక గింజ లేకుండా కూడా కొంటాను మేము, కళ్ళ రైతులు కొంటున్నారు. ఎప్పుడు 2 నెలల తర్వాత వర్షాలకు కొట్టుకపోయినాక, తడిసి ముద్దయినాక అప్పుడు కొంటారు. నేనా 50 సంవత్సరాలు అవుతుంది. 50 ఏళ్ళ కింద మంచిగుండేనే, ఆ రోజు మంచిగుండే. పండించుకున్న కాడికి మోతాదు ఉన్నా, రూపాయి కిలో ఉన్నా కానీ అప్పుడు చాలా మంచిగుండే. ఈ గవర్నమెంట్ పెద్దగా అయినాకనే ఇది అయింది, అంత పరిస్థితిలో అది. ఇప్పుడు ఆఖరికి మీరు ఏం చేస్తారు సార్, మాకు అదొక్కటి చెప్పండి. ఇది రైతు ప్రభుత్వం, అది రైతుల ప్రభుత్వం, రైతుల కోసం అది చేస్తారు, ఇది చేస్తారు, అంతే చేస్తారు. మమ్మల్ని మొత్తం నాశనం చేసినాక వస్తారు, చూస్తారు, ఈయనకి ఇబ్బంది అయిందిరా అని చెప్తారు, అంతే. అంతకు మించింది ఏం లేదు. ఎన్ని ఎకరాల ధాన్యం ఉంది మీరు ఇక్కడ? నాది 11 ఎకరాలు, కానీ సగం చేయలేక బదులుకి ఇచ్చేసిన, సగం చేసుకుంటున్నా. కౌలుకి ఇచ్చిన సగం చేసుకుంటున్నా. ఎక్కువ చోకలే పోలే ఏముండదు సార్, కోసి 1 మంత్ అవుతుంది వరి కోసి.
రైతు దేశానికి వెనుముక వాళ్ళని బాగుపడతాం. అన్న ఇలాంటి స్లోగన్స్ వద్దన్న. మా పరిస్థితి అంతా కదేనే. ఇప్పుడు రైతునే రాజు, రైతు వెన్నుముక అని అన్ని మాట్లాడతారు. అక్కడ ఆఫీస్కి పోయినప్పుడే రైతు రాజు, ఇక్కడ వస్తే అంతా వెన్నెముక గిన్నెముక అంతా నాశనం కట్ చేస్తారు. ఇక మీదంగా గొడ్డలతోటి కాటు పెడుతుర్రు మంచిగా, అంతకు తప్ప ఏం లేదు. అది సార్ మా పరిస్థితి.